Our next unit is third unit. సో థర్డ్ యూనిట్లో మనం ఏ విధమైనటువంటి స్ట్రాటజీని అప్లై చేయాలనేది చూద్దాము. సో ఇందులో థర్డ్ యూనిట్లో ఫస్ట్ టాపికే మనకి ఐడియల్ అండ్ ప్రాక్టికల్. సో ఈ ఐడియల్ అండ్ ప్రాక్టికల్ అనేది ఇంపార్టెంట్. ఈ ఐడియల్కి ప్రాక్టికల్కి డిఫరెన్స్ తెలిస్తే కనుక ఈ 2 టాపిక్స్లో మనకి ఒక్కొక్క దాంట్లో 2 టాపిక్స్ వస్తాయి. ఐడియల్లో 2 టాపిక్స్ వస్తాయి, ప్రాక్టికల్లో 2 టాపిక్స్ వస్తాయి. ఐడియల్లో వచ్చి వోల్టేజ్ అండ్ కరెంట్, ప్రాక్టికల్లో కూడా వోల్టేజ్ అండ్ కరెంట్ వస్తాయి. సో ఇందులోకి వెళ్ళి మొత్తం 4 టాపిక్స్ అవుతాయి. 4 టాపిక్స్లో మీరు 2 టాపిక్స్ నేర్చుకుంటే రిమైనింగ్ 2 టాపిక్స్ సిమిలర్గానే ఉంటాయి అనమాట. మీకు 4 టాపిక్స్ అనిపించి కొంచెం భయం అనిపిస్తుంది అనమాట, అన్ని టాపిక్స్ చదవాలా అనేసి. అట్లా ఉండదు. ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే నేను ఇచ్చేటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అందులోకి వెళ్ళి 1 or 2 టాపిక్స్ నేర్చుకుంటే రిమైనింగ్ టాపిక్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి. ఇప్పుడు ఐడియల్లో మీరు వోల్టేజ్ అండ్ కరెంట్ వోల్టేజ్ నేర్చుకున్నారు, కరెంట్ ఈజీ ఉంటుంది. ప్రాక్టికల్లో వోల్టేజ్ నేర్చుకున్నారు, కరెంట్ ఈజీ ఉంటుంది అనమాట. అంటే సిమిలర్గా ఉంటాయి అనమాట టాపిక్స్ అనేవి. సో అందువల్ల నీకేమవుతుంది అంటే ఈ 4 టాపిక్స్లో 2 టాపిక్స్ నేర్చుకుంటే చాలు, 4 టాపిక్స్ కవర్ అయితే 4 టాపిక్స్లో నుంచి 1 టాపిక్ కంపల్సరీగా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వస్తే ఇది లాంగ్ ఆన్సర్లో వస్తుంది. ఒకవేళ ఇది రాకుండా ఉంటే కనుక దీని మీద ఏదైనా ఒక ప్రాబ్లం రావడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే, తర్వాత ట్రాన్స్ఫార్మర్ రెగ్యులేషన్ అండ్ ఎఫిషియన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ మనకి లోడ్ టెస్ట్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అండ్ వోల్టేజ్ అండ్ కరెంట్ అండ్ రియల్ పవర్ని మెజర్ చేసేటువంటి ఒక 2 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి మనకి ల్యాబ్లో, ఈ బీడబ్ల్యూ ల్యాబ్లో. సో అందువల్ల ఈ 2 ఎక్స్పెరిమెంట్స్లో కంపల్సరీ ట్రాన్స్ఫార్మర్ రెగ్యులేషన్ అండ్ ఎఫిషియన్సీ వస్తుంది. సో కంపల్సరీగా ఈ ట్రాన్స్ఫార్మర్ రెగ్యులేషన్ అండ్ ఎఫిషియన్సీ అనేది ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది అండ్ థియరిటికల్గా కూడా ఉంది కాబట్టి కంపల్సరీగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ 2 టాపిక్స్లోకి వెళ్ళి ఒక టాపిక్ అన్నా రావడానికి పాసిబిలిటీ ఉంది, లేకుంటే ఒక ప్రాబ్లం అన్నా రావడానికి పాసిబిలిటీ ఉంది అనమాట. నెక్స్ట్ ఫైనల్గా మనం చూసినట్లయితే ఇక్కడ 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్స్. ఇది చాలా అంటే చాలా డెడ్ ఈజీ అండి. ఇందులోకి వెళ్ళి మీకు 4 టాపిక్స్ కనిపిస్తున్నాయి. అందులోకి వెళ్ళి 4 టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ ఒక్కటే నేర్చుకుంటే ఈ 3 టాపిక్స్ ఈజీ అనమాట. అంటే స్టార్ అండ్ స్టార్ నేర్చుకున్నారనుకో, ఈ స్టార్ అండ్ స్టార్ కూడా ఫస్ట్ టాపిక్ కూడా నేర్చుకోవాలి. స్టార్ని ఎట్లా డ్రా చేయాలి, డెల్టాని ఎట్లా డ్రా చేయాలో నేర్చుకున్నారనుకో ఈ 4 టాపిక్స్ ఈజీ అనమాట. ఈజీ, డెడ్ ఈజీగా. ఇది కూడా నేను షార్ట్ ఆన్సర్స్లో పెట్టాను, మీరు వెళ్ళి చెక్ చేయండి. నేను విత్ బ్లూ అండ్ రెడ్ కలర్ తోటి ఇండికేషన్ ఇస్తూ క్లియర్ కట్గా మనకి ఎట్లా డ్రా చేసుకోవాలి స్టార్ అండ్ డెల్టాని, వాటి యొక్క కాంబినేషన్స్ అనేవి నేను షార్ట్ ఆన్సర్స్లో పెట్టాను. మీరు షార్ట్ ఆన్సర్స్ రెఫర్ చేయండి, మీకు చాలా డెడ్ ఈజీగా అనిపిస్తాయి. కంపల్సరీ 4 టాపిక్స్లోకి వెళ్ళి ఒక షార్ట్ ఆన్సర్ మాత్రం రావడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. లాస్ట్ ఫైనల్గా ఆటో ట్రాన్స్ఫార్మర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ని మనం బీడబ్ల్యూలోనే కాదు, ఎలక్ట్రికల్ ఏ ఎక్విప్మెంట్లో అయినా ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. 220 volts తీసుకోవాల్సిన దగ్గర ఎక్కువ ప్లేసెస్లో మనకి యూజ్ చేస్తాము. ఇప్పుడు బీడబ్ల్యూ ల్యాబ్లో అయితే ఎక్కువగా ఎక్కడ యూజ్ చేసాము అంటే సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో మనకి లోడ్ టెస్ట్ అండ్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ దాంట్లో కానీ, వోల్టేజ్ అండ్ కరెంట్ రియల్ పవర్ మెజర్మెంట్లో కానీ, తర్వాత 3 ఫేజ్ స్టార్ అండ్ డెల్టా లోడ్ కనెక్షన్ ఏదైతే ఉందో అందులో కూడా ఆటో ట్రాన్స్ఫార్మర్ వస్తుంది. అక్కడ 3 ఫేజ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో అందువల్ల ఆటో ట్రాన్స్ఫార్మర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులోకి వెళ్ళి మనకి 2 టాపిక్స్ వస్తాయి. ఒకటి వచ్చి స్టెప్ డౌన్, ఇంకొకటి వచ్చి స్టెప్ అప్. ఈ 2 టాపిక్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో మీరు ఈ స్ట్రాటజీని యూజ్ చేసుకొని ఇది చేయండి. మీకు ఇంకా మోర్ అండ్ మోర్ వీడియోస్, అప్డేటెడ్ వీడియోస్ మీకు ఈ ఛానల్ నుంచి కావాలంటే కనుక మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హోల్డ్లో ఉంచుకుంటే అప్డేటెడ్ వీడియోస్ మీకు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. సో ఫర్దర్గా మీకు నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో ఎస్పెషల్గా చెప్పాలంటే ట్రిపుల్ ఈ స్టూడెంట్స్కి ఫర్దర్గా 2nd year, 3rd year, 4th year సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి టాపిక్స్ కూడా నేను పెట్టడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి మీరు ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకొని హోల్డ్లో ఉంచుకుంటే మీకు ఫర్దర్గా యూస్ఫుల్ ఉంటుంది.